ఓం నమస్తే. ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఈశ్వర స్తోత్రం ఎందుకు చేశానంటే, ఈశాన్య దిక్కుకి ఈశ్వరుడు అధిపతి. ప్రస్తుతం భారతదేశానికి ఈశాన్య దిక్కులో ఉన్న రాష్ట్రాలలో హిందువులకు రక్షణ లేకుండా పోయింది. రక్షించడానికి గాను ప్రమదఘనాలతో తరలిరావయ్యా అని ఈశ్వరుణ్ణి వేడుకుంటూ ఉన్నాను. హిందువులందరూ ఐక్యం అవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పూర్వకాలంలో మన మధ్య ఐక్యత లోపించిన కారణంగానే విదేశీయులు మనపై దండయాత్రలు చేసి వర్తక వ్యాపారాల పేరులతో ప్రవేశించిన మనల్ని వాళ్ళు పరిపాలన చేశారు. ఇప్పటికీ ఐక్యత లోపిస్తే ఆ విదేశీ మత ఆచారాలు పాటించే వ్యక్తుల చేత మనం పాలింపబడాల్సి వస్తుంది. పాలన అట్లా ఉంచండి, మన దేశంలో మనకి రక్షణ కరువు అవుతూ ఉంది. బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్కి ఈ అంటువ్యాధి వ్యాపించింది అని తెలుస్తూ ఉంది. ఫేస్బుక్లోను యూట్యూబ్లోను వీడియోల ద్వారా తెలుస్తూ ఉంది. ఇకనైనా హిందువులు సంఘటితం అవ్వండి. కులము, ప్రాంతము ఇలాంటి భేదాలని వదిలివేసి మనమందరం భారతీయులం కాబట్టి మనమందరం సనాతన ధర్మానికి వారసులమని గుర్తెరిగి ఈ ధర్మాన్ని, ఈ దేశాన్ని రక్షించుకోవడానికి గాను ఏకత్వాన్ని ప్రకటించండి. అందరూ ఐక్యమవ్వి మన అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాలి. ముందు తరాలకి మన సంస్కృతిని, మన వారసత్వ సంపదను అందించాలా. కలుషితం లేకుండా ఆ సంపదను మనం అందించాలి అంటే మన మధ్య తప్పనిసరి ఐక్యత కలిగి ఉండాలా. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుజులోయ్ అని చెప్పేసిన మహాకవి వారి వాక్యాలను గుర్తుపెట్టుకొని మనమందరము ఐక్యమత్యంతో భారతదేశము యొక్క ఉనికిని, ఇక్కడ పుట్టి పెరిగిన సనాతన ధర్మం యొక్క ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలా. కనుక ప్రభుత్వము కానీ మరి రాజకీయ నాయకులు కానీ ఈ విషయంలో ఆలోచన చేయాల్సింది. ఎందుకు